ఎప్పుడు కట్టినా బలిపీఠము ప్రామినెంట్ ప్లేసుల్లో కట్టాడు. అది గమనించాలి మనం. అబ్రహాం గారు ఎక్కడో ఎవ్వరు చూడనటువంటి పాడుబడిన స్థలంలో ఎక్కడో మూల ప్రజలు ఎవ్వరూ లేని చోట బలిపీఠం కట్టలేదు. ఎవరన్నా నన్ను రాళ్ళతో కొడేస్తారమో, ఇక్కడ వాళ్ళు మతం వేరు, నా మతం వేరు కనుక నేను కొద్దిగా పర్సనల్గా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఎప్పుడో ప్రార్థన చేసుకుంటాను అన్నట్టుగా లేదైంది. ఎక్కడ కట్టాడు మొట్టమొదటిగా? ఆ వృక్షం షెకిము దగ్గర, సింధూర వృక్షం దగ్గర కట్టాడు, మస్తక వృక్షం దగ్గర. అక్కడేమో పక్కన వేరే జరుగుతుంది, ఈ సంవత్సరాలుగా జరుగుతుంది. అక్కడ నేను మీది కాదురా నాయన, నా ఇది వేరని అక్కడ చూపించాడు. ప్రతి ఒక్కడు కనాను దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ చెట్టు దగ్గరకు ఆరాధన చేయడానికి వస్తాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి అబ్రాము అనేటువంటి వాడు ఈ వేరే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడనే సాక్ష్యం అవతలోడికి తెలియాలి. అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క ప్రార్థనలు, అబ్రహాము యొక్క విధానం, నా ప్రొటెక్షను, నా విధానము, నా దైవం, ఇవి వ్యక్తిగతంగా సీక్రెట్గా ఉంచుకునేది కాదు, అందరికీ తెలియాలి. ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే కనాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి ఖచ్చితంగా వస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు కనీసం పండగలకి పబ్బాలకన్నా వస్తారు. అది కేంద్రం, అది స్పాట్. కాబట్టి మొత్తం దేశం అంతటికీ తెలియాలి నేను ఎవరిని ఆరాధన చేస్తున్నాను, నన్ను ఎవరు కాపాడుతున్నారు, నేను ఎవరితో నిబంధనలో ఉన్నాను, నేను ఎవరి నామములో ప్రార్థన చేస్తాను, ఇది అందరికి తెలియాలి. ఇట్స్ విట్నెస్. కాబట్టి ప్రామినెంట్ లొకేషన్స్లో ఆయన ఇవి కట్టేవాడు అన్నమాట. సో కాబట్టి ఈయన యొక్క విశ్వాసము, ఈయన భక్తి, ఇవన్నీ కూడా చూసి ఇతరులు ప్రేరేపించబడ్డానికి, లేకపోతే దేవుని వెదకడానికి ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో బహుశా కట్టుండొచ్చు. దేవుని యొక్క శక్తి, దేవుని మంచితనాన్ని చూపించడానికి ఇతడు పబ్లిక్గా కడుతున్నాడు. పబ్లిక్ వర్షిప్.